పెహల్గాం ఉగ్రదాడిపై హాట్ కామెంట్స్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. ఇది కేవలం ఎన్డీఏ సర్కార్ వైఫల్యం వల్లే జరిగిందన్నారు. దాడి జరిగిన తర్వాత 15 నిమిషాల వరకు భద్రతా దళాలు ఘటన జరిగిన ప్రదేశానికి రాకపోవడం భద్రతా వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. టూరిస్టులు హిందువులు కాబట్టి టెర్రరిస్టులు వారిని చంపారని క్రియేట్ చేస్తున్నారని, చనిపోయిన వారిలో ఒక ముస్లిం కూడా ఉన్నారన్నారు షర్మిల. పెహల్గాం అన్నది బార్డర్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడుండాలి చెప్తున్నారు కదా. 7 లక్షల మందో 12 లక్షల మందో భద్రతా సిబ్బంది అక్కడ ఉంటారు. మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి వాళ్ళంతా పెహల్గాంలోని టూరిస్టులు ఒకవైపు చచ్చిపోతుంటే 15 నిమిషాలు అయినా కూడా కాల్పులు జరిగి ఎవరు ఆర్మీ అనేదే రాలేదు, ఇండియన్ ఆర్మీయే రాలేదు అంటే మరి దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ లేదా? ఆలోచన చేసి చెప్పండి, దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందా లేదా? అసలు దాడి జరగబోతుంది అని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా లేదా? ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఉందా లేదా? బీజేపీ ఈరోజు ఇంటెలిజెన్స్ను కూడా వాళ్ళ ఇంటర్నల్ ఎనిమీస్ కోసం వాడుతుంది అనడంలో తప్పుందా? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన దేశం మీదకి వచ్చి బార్డర్స్లో మనల్ని అటాక్ చేస్తున్నాయంటే మరి ఇంటెలిజెన్స్ మీకు చెప్పలేదు అంటే మరి ఆ ఇంటెలిజెన్స్ ఆ నెట్వర్క్ అయినా దేనికి వాడుతున్నారు ప్రధానమంత్రి, హోంమంత్రి గారు? మరి హూ ఇస్ రెస్పాన్సిబుల్ అండి? పక్క దేశం వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, మన శత్రువులుగా మనల్ని భావించే వాళ్ళు బార్డర్లో ఉన్న ప్రాంతంలో కూడా మనం ఇట్లా అశ్రద్ధగా ఉంటే మరి సమ్వన్ హ్యాస్ టు బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ కదా. అగ్రీడ్, ఇది మన దేశం మీద జరిగిన దాడే, ఇందులో అనుమానం లేదు. అందరం ఒక్కటిగా నిలబడ్డాం. పాకిస్తాన్ వాళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి అన్న అంశంలో మేము కూడా డిఫర్ కావడం లేదు. నిజంగానే చేయాలి, వాళ్ళు మళ్ళీ ఇలాంటి దాడులు చేయకుండా వాళ్ళకు గట్టి బుద్ధి వచ్చేటట్టు చేయాలి. కానీ ఇప్పుడు జరిగిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? సెక్యూరిటీ ల్యాబ్స్ నిజంగానే లేదంటారా? ఒకసారి ఆలోచన చేసి చెప్పండి.